నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. డిసెంబర్ 24, 2025 నాటి పంచాంగం ప్రకారము గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు అన్ని వివరంగా తెలుసుకుందాము. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు మేషంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సులోను, గురుడు వృషభంలోను, శుక్రుడు వృచ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహువు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మేషంలో చంద్రుడు రాహు ఉండడం వల్ల ఈ రోజు దేని మీద ప్రభావం చూపిస్తోందంటే కనుక ఆతృత, ప్రతిదీ ఫాస్ట్గా చేసేయాలి, తొందరపాటుతనము, వీటి మీద ఎక్కువగాను ధైర్యము, తొందరపాటు నిర్ణయాలు, ఆతృత పడ్డం వేరు, ఆతృతంగా తొందరగా ఫోర్స్బుల్గా నిర్ణయాలు తీసుకోవడం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి స్థాన చలనము లేదా ప్రయాణ సూచనలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి, స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం అద్భుతంగా ఉండబోతోంది. అయితే పరిహారంగా శని భగవానుడికి నీలిరంగు వస్త్రాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శని భగవానుడు బలంగా ఉండడం వల్ల దీర్ఘకాలిక లాభాలు వచ్చే అవకాశము చాలా ఎక్కువగా కనబడుతోంది. సామాజికంగా గౌరవం పెరుగుతుంది. స్నేహితుల ద్వారా ఆర్థిక లాభాలు వస్తాయి. పరిహారంగా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగడంతో పాటు గోచారంలో చంద్రబలం తగ్గి ఉంటుంది. మీకు దీని మూలకంగా మీకు కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు అన్నిటా గోచరిస్తున్నాయి. అయితే గురువు యొక్క అనుగ్రహంతో ఆ ఇబ్బందుల్ని సునాయాసంగా తప్పించుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు గురు బలాన్ని, గురు స్తోత్రాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అంటే గురు స్తోత్రాన్ని చదవండి, గురు బలం పెరగడం కోసము. ఆదాయం నెమ్మదిగా వస్తుంది, కానీ నికరంగా అయితే ఉండే ప్రయత్నం అవ్వదు. కుటుంబం మద్దతు ఉంటుంది. ఆరోగ్యం రీత్యా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చదివినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.